ఎంతో దుఃఖకరమైన విషయం. ఈ హైదరాబాద్ లాంటి పట్టణంలో 7th స్టాండర్డ్ పిల్లల దగ్గర నుండి డ్రగ్స్. ఈరోజు పబ్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఫిల్డ్ విత్ యంగ్స్టర్స్ బిలో 18 years, విచ్ ఇస్ నాట్ లీగల్లీ అలౌడ్. కానీ ఎవడు హద్దు ఉన్నాడు? ఈరోజు ఎంతమంది యవనస్తురాలు వారు పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు. ఇంకొక విషయం చెప్పాలంటే, ఆ హిబ్రూ లిటరేచర్ నుండి, రబాగ్ లిటరేచర్ నుండి, స్త్రీలంట పిల్లలు కంటానికి ఆశపడేవారు కాదంట. స్త్రీలంట కొన్ని మత్తులు కలిగి ఉంటారంట పిల్లలు గర్భఫలం కలగకుండా ఉండటానికి, బేరన్గా ఉండటానికి. ఎందుకు తెలుసా? వాళ్ళు లిటరేచర్ రాయబడి ఉంటుంది ఏమనంటే, దే డోంట్ వాంట్ లూజ్ దేర్ షేప్స్, దేర్ ఫామ్, దేర్ బ్యూటీ. ఎవరైతే పిల్లలు కన్నారో చూస్తానికి ప్లీజింగ్ ఉండరంట, షేప్స్ పోతాయంట, వద్దంట. ఈరోజు సిమిలారిటీ కనబడతలేదా? ఈరోజు ఆ సిమిలారిటీ కనబడతలేదా? మీకు తెలుసో లేదో, ఎంతోమంది వివాహం అయిన తర్వాత పిల్లలు కనరంట. ఎందుకు? మన భారతదేశంలో కొంతమంది ఉన్నారు సెలబ్రిటీస్, పిల్లలు కండరు అడాప్ట్ చేసుకుంటారు కావాలంటే. ఐ కెనాట్ లూజ్ మై షేప్, ఐ విల్ టేక్ చిల్డ్రన్, ఐ విల్ అడాప్ట్. నాకు పిల్లలు కనాల్సిన అవసరం లేదు, నేను అందంగానే ఉండాలి. ఆ రోజులు అలాగ ఉండేవారంట. ఎందుకంటే దే డోంట్ వాంట్ హ్యావ్ దట్ ఫ్యామిలీ బాండింగ్. మనము ఈ మాట చూస్తున్నాం, యేసుప్రభు చెప్తాం, వారు పెళ్లి చేసుకుంటూ ఉన్నారన్నప్పుడు ఆ రోజు మనకు తెలిస్తే ఈ మాటకి అర్థం తెలుస్తుంది. యేసుప్రభు చెప్పే మాటకి ఏంటి తెలుసా? విచ్చలవిడి జీవితము, ఒక్క మందికి అనేక మంది భార్యలు. అది మాత్రమే కాదు, ద వరల్డ్ వాజ్ ఫిల్డ్ విత్ వైలెన్స్ అన్న మాట చూస్తాం అక్కడ. ఆ మాట వైలెన్స్ అన్న మాట హీబ్రూలో చదివినప్పుడు, ఆహా అప్పుడుదే ఇప్పుడు కనబడుతుందిరా అన్న మాట ఉంటుంది. ఎక్కడ ఆ మాట చదువుదామండి. ఆ హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూసి భూమి మీద నరులను చేసినందున యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఆ రోజు హీబ్రూ లిటరేచర్ చదివితే ఏమని తెలుస్తుందంటే, ఒకరినొకరు దోచుకుంటామంట. ఒకరిని భార్య నచ్చిందా వెళ్ళి భర్తను చంపేస్తారంట, భార్యని తీసుకుని వెళ్ళిపోతారంట. ఒకటి ఏదైనా కూతురు నచ్చిందంటే ఇల్లుని అందరూ చంపేస్తారంట, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతారంట. ఒకటి ఇల్లు నచ్చిందంటే వాళ్ళందరూ చంపేస్తారంట, ఇల్లుని దోచుకుంటారంట. వైలెన్స్, విచ్చలవిడి జీవితము, హద్దు లేని తనము. ఎవరు అనేది లేదు, తండ్రి బిడ్డ అనే తేడా కూడా లేదు. కుమారుడు నాన్న చంపేసి ఇంకొక భార్యను చేసుకుని ఉంటాడు కదా, భార్యను తీసుకుంటాడంట. ఈరోజు మాత్రం ఏమైనా తక్కువ? ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియట్లేదండి మీకు లోకంలో. మీకు తెలుసో లేదో, అదే స్టార్టింగ్ చెప్పాను. యు సే ఐ డోంట్ నో, ఐ డోంట్ కేర్.